రోజు మనం ఎస్క్యూఎల్ సర్వర్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో ఫస్ట్ మనం ఎస్క్యూఎల్ సర్వర్ 2012 ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఒక విండో ఓపెన్ అయింది. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది లోకల్ డేటాబేస్కి మనం కనెక్ట్ చేస్తున్నాం. దానికి ఇక్కడ కనెక్ట్ అనే బటన్ని క్లిక్ చేస్తే కనెక్ట్ అవుతుంది. అది లోకల్ డేటాబేస్కి సర్వర్కి కనెక్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, మళ్ళీ డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ డేటాబేస్ అనేది మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి గ్రాఫికల్గా, అంటే ఇక్కడ డేటాబేస్ నుంచి మనం చూడండి రైట్ క్లిక్ కొట్టి న్యూ డేటాబేస్ క్లిక్ చేసి చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే క్వెర్రీతో, క్వెర్రీలో మనము క్రియేట్ స్టేట్మెంట్ ద్వారా మనము డేటాబేస్ క్రియేట్ చేస్తాము. మొదటిది సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్రియేట్, మనం ఏం చేస్తున్నాం అనేది టేబులా డేటాబేసా అనేది రాస్తాము. మళ్ళా దాని టేబుల్ నేమ్ అయినా డేటాబేస్ నేమ్ అయినా రాస్తాం. ఒకవేళ మనము టేబుల్ నేమ్ చేస్తుంటే దాని కాలం నేమ్స్ డేటా టైప్ అక్కడే ఇవ్వాలి. తర్వాత మనము క్రియేట్ డేటాబేస్ ద్వారా చేస్తాం. ఫస్ట్ మనము డేటాబేస్ని గ్రాఫికల్ మెథడ్గా ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. దానికి రైట్ క్లిక్ చేసి డేటాబేస్ ఫోల్డర్ మీద న్యూ డేటాబేస్ అని క్లిక్ చేసి దాని మీద పేరు ఇవ్వాలన్నమాట. ఇక్కడ డేటాబేస్ నేమ్ మనం ఇక్కడ sample1 అనేది పేరు ఇస్తాము. డేటాబేస్ నేమ్ ఓకే ప్రెస్ చేస్తే డేటాబేస్ ఫోల్డర్ అనేది డేటాబేస్లో శాంపుల్ డేటాబేస్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. అది మనం చూడాలంటే డేటాబేస్ ఫోల్డర్కి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే మన sample1 అనే డేటాబేస్ మనం క్రియేట్ చేసాం. ఇదే విధంగా దాన్ని నేమ్ మార్చాలి అనుకుంటే రీనేమ్ ఇవ్వచ్చు. sample2 అనేది రీనేమ్ చేసి ఎంటర్ చేస్తే sample2 అనే డేటాబేస్ ఫామ్ అవుతుంది. ఇది మనకి ఏది వద్దు డిలీట్ చేసేద్దాం, మనకి డేటాబేస్ అవసరం లేదంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి డిలీట్ అని ప్రెస్ చేస్తే శాంపుల్ డేటాబేస్ డిలీట్ అయిపోతుంది. ఇదే విధంగా మనము డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తాము, క్వెరీ రాసి దానికి న్యూ క్వెరీ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ క్రియేట్ స్టేట్మెంట్ మనం చూసాం ఇందాక. క్రియేట్ స్టేట్మెంట్కి ఎలా ఉంటుంది, క్రియేట్ డేటాబేస్ నేమ్ ఇచ్చి డేటాబేస్ ఇవ్వాలి. క్రియేట్ డేటాబేస్ నేమ్ నేను sample3 అని ఇస్తున్నా. చూడండి డేటాబేస్ sample3. దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ బటన్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మనం ఇక్కడ ఉందా లేదా అని చూడాలంటే డేటాబేస్ ఫోల్డర్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే sample3 అనేది వస్తుంది. ఇదే విధంగా నెక్స్ట్ మనము డేటాబేస్ని నేమ్ ఆల్టర్ చేయాలి అంటే దానికి ఏం చేయాలంటే ఆల్టర్ డేటాబేస్ sample3 modify name as sample4 అని ఇస్తున్నా. ఏం చేస్తున్నాను, sample3 డేటాబేస్ని sample4 డేటాబేస్గా జస్ట్ రీనేమ్ చేస్తున్నాను. దానికి ఈ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే incorrect syntax. చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మారిపోయింది, sample4గా మారిపోయింది. అదే మనం చూడాలంటే రైట్ క్లిక్ చేసి
sample4 మారిపోయింది. ఇదే విధంగా మనము ఇంకో విధంగా ఎలా చేంజ్ చేయొచ్చు అంటే ఆల్టర్ స్టేట్మెంట్ని కాకుండా సిస్టమ్ డిఫైన్ స్టోర్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. స్టోర్ ప్రొసీజర్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కమాండ్స్ ఎగ్జిక్యూటెడ్ టుగెదర్. అవి యూజర్ డిఫైన్డ్ అవి గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే కాకుండా మనము సిస్టమ్ డిఫైన్డ్ స్టోర్ ప్రొసీజర్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఏది అంటే ఎగ్జిక్యూట్ sp_ rename db చేసి ఓల్డ్ నేమ్ ఏమి ఇచ్చాం, sample4 అని ఇచ్చాం. sample4 న్యూ నేమ్ చూడండి ఇంటెలిజెన్స్ ఇచ్చేసింది. db సిస్టమ్ నేమ్ అండ్ న్యూ సిస్టమ్ నేమ్. స్టోర్ ప్రొసీజర్ ఆల్వేస్ రిటర్న్ అన్ ఇంటీజర్. ఇక్కడ ఏమి sample5 ఇది అని రీనేమ్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేస్తే sample5 has been set అని వచ్చింది చూడండి. ఓకే, ఇప్పుడు మనం అది చెక్ చేయాలి అంటే సెలెక్ట్ రిఫ్రెష్ ఇట్, sample5 అని మారింది. ఓకే, దిస్ ఇస్ ద 2 మెథడ్స్. ఇవన్నీ 2 విధాలుగా చేస్తున్నాం మనం. ఒకటి గ్రాఫికల్ మెథడ్గా చేసాము, ఇంకోటి క్వెరీ రాసాము. ఇంకొకటి ఏంటంటే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం మనం. క్రియేషన్ ఆఫ్ టేబుల్ అది ఎలా చేస్తామంటే రైట్ క్లిక్ సిస్టమ్ మనం ఏ దాంట్లో మనము టేబుల్ క్రియేట్ చేస్తాం, ఏ డేటాబేస్లో రైట్ క్లిక్ చేసి న్యూ టేబుల్ అండ్ క్లిక్ చేసి కాలం ఇక్కడ ఏమేమి కాలమ్స్ కావాలి, ఐడి కాలం కావాలి, అది వచ్చి నాకు ఇంటీజర్ ఉండాలి. సో ఇంట్ అని ఇస్తున్నాను. అది నల్స్ని అలౌ చేయదు అనమాట. నెక్స్ట్ నేమ్ అనే ఐడిగా నేమ్ అనే కాలం నేమ్ కావాలి, అది క్యారెట్. దాన్ని ఇప్పుడు సేవ్ చేస్తే నేమ్ అడుగుతుంది. example1 అనేది సేవ్ చేస్తున్నాను. ప్రెస్ ఓకే. ఓకే, ఇప్పుడు ఏమైంది, టేబుల్ క్రియేట్ అయింది. ఆ టేబుల్ చూడండి example1 అనే టేబుల్ క్రియేట్ అయింది sample5 అనే డేటాబేస్. లేదు మనము క్వెరీ ద్వారా కావాలి అనుకుంటే దానికి ఏం చేయాలి, క్రియేట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. క్రియేట్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్ example2. దానికి ఏమేమి కాలమ్స్ కావాలా అనేది ఇక్కడ ఇవ్వాలి. ఐడి ఇంట్ కావాలి, నేమ్ వచ్చి varchar ఇస్తున్నాను, డేటా టైప్ C. ఇలా మనము క్రియేట్ చేస్తున్నాం ఒక డేటాబేస్. టేబుల్ క్రియేట్ చేసాం చూడండి. టేబుల్ హ్యాస్ బీన్ కమాండ్ సక్సెస్ఫుల్లీ, దట్ ఈస్ టేబుల్ example2 exp2 అనేది క్రియేట్ అయింది. ఎక్కడ temporary1 అనే డేటాబేస్లో. అది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి example2 అనేది ఉంది. example2 అనేది క్రియేట్ అయింది. ఓకే, ఈరోజు ఏమేమి చూసాము మనము ఈ క్లాస్ క్రియేట్ స్టేట్మెంట్ చూసాము, క్రియేట్ ఏ డేటాబేస్ అండ్ క్రియేట్ టేబుల్ చూసాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.